వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. హైదరాబాద్లో ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జా కోరులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా నగరంలోని పలు చోట్ల ఆక్రమణలను తొలగించింది. వాటికి రక్షణగా కంచెను కూడా ఏర్పాటు చేసింది. 2 చోట్ల 1100 గజాల మేర ఉన్న పార్కులను కాపాడింది. మరో 2 ప్రాంతాల్లో 12 ఎకరాల మేర ఉన్న చెరువులను కాపాడింది. ఈ 4 చోట్ల కలిపి భూమి విలువ సుమారు 1511 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం టు మదినాగూడ రోడ్ మార్గం కొండాపూర్లో 4 ఎకరాల జంగం కుంటను పూర్తి చేసి చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు కొందరు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు సందర్శించి దానిని జంగం కుంటగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భూమి విలువ సుమారు 700 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు FTL పరిధిలో ప్లాస్టిక్ కాంప్రెసివ్ యూనిట్ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు కొద్ది రోజుల క్రితం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ పనివారి కోసం తాత్కాలిక షెడ్లు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని, అక్కడ కొన్ని షెడ్లు కూడా వెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు ఆక్రమణలను నిర్ధారించుకున్నారు. చెరువు FTL పరిధిలో ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేయరాదనే నిబంధనను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్ నగర్ కలాన్లోని జక్కడి నగర్ కాలనీలో 650 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. సర్వే నంబర్ 132, 133లో 12 ఎకరాల మేర దాదాపు 161 ప్లాట్లతో జక్కడి కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. అయితే పార్కు స్థలాన్ని తాజాగా లేఅవుట్ వేసిన వారే 1985లో విక్రయించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు దానిని పార్కు స్థలంగానే నిర్ధారించారు. ఆక్రమణలు తొలగించి పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి జోన్ మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కూడా హైడ్రా అధికారులు కాపాడారు. GHMCకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరిని రేకుల షెడ్డును కూడా తొలగించారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీ హిల్స్, కానామెట్లలో జరిగిన 2 వేర్వేరు కబ్జా యత్నాలను భగ్నం చేసింది. ఈ చర్యల ద్వారా సుమారు 1003 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా ప్రజావానికి అందిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ AV రంగనాథ్ ఆదేశాలతో అధికారులు బుధవారం ఈ చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రి అవుట్గేట్కు ఎదురుగా ఉన్న దాదాపు 2 ఎకరాల పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న సదరు వ్యక్తి పార్కుకు చెందిన 150 గజాల స్థలంపై కన్నేశాడు. సుమారు 50 గజాల మేర పార్కులోకి చొచ్చుకెళ్లి పాత భవనానికి ఆనుకొని 3 అంతస్తుల అక్రమ నిర్మాణం చేపట్టాడు. మరో 100 గజాల స్థలాన్ని తన సొంత పార్కుగా మార్చుకొని ఫామ్ హౌస్ తరహాలో వాడుకుంటున్నాడు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఆదేశాలతో GHMC అధికారులతో కలిసి హైడ్రా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. కబ్జా నిజమేనని నిర్ధారించుకొని బుధవారం 3 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన ఆ పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని కానామెట్లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. గతంలో ఈ భూమిని ప్రభుత్వం ఆల్ ఇండియా వెలమ సంఘానికి కేటాయించింది. అయితే కుల సంఘాలకు భూములు కేటాయింపుపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఇదే అదనుగా కొందరు స్థానికులు వెనక వైపు నుంచి మట్టి పోస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పు వెలువడే వరకు భూమిని కాపాడాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సుమారు 1000 కోట్ల రూపాయలు విలువైన 5 ఎకరాల భూమిని చుట్టూ ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రజావాణి ద్వారా అందిన సమాచారంతో హైడ్రా అధికారులు సకాలంలో స్పందించి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. థ్యాంక్ యూ.